ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేయాలని సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం క్రూరమైంది, అరాచకమైందని, ఆ ధర్మాన్ని ఎవరు సమర్థించినా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మంలో విడాకుల ప్రస్తావన లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నారని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అంటున్నారు గానీ వాస్తవానికి ఆ ధర్మాన్ని సమర్థించే వారినే శిక్షించాలని నారాయణ అన్నారు. సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన మాట వాస్తవం. అయితే నా కొటేషన్ తీసుకొని 3 పెళ్ళని చెప్పేసిన మాట పెట్టుకొని నా మీద విమర్శిస్తున్నారు. నేను దానికి పోలే. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాడు ఎంత యథోపనం చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటల పైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు నెత్తికి విడాకులు ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి మాట వాస్తవమే, అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని వరకు ఇప్పుడు పోలే. నేను ఫస్ట్ టైం అంటున్నా. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వచ్చేసండి అన్న, దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు ఇప్పుడు.